శ్రీరామాయ నమః. సీతా లక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. మనోజం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమః సీతాపతయే సీతా లక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. వదాం ప్రహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. అందరికీ మా నమస్మాంజలు. మా స్పేస్ వాల్మీకి శ్రీమద్ రామాయణంలో భరతుడు అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత సీతా లక్ష్మణ రామచంద్ర ప్రభువుల్ని వనవాసం నుంచి తిరిగి తీసుకొస్తానని ప్రతిజ్ఞ పూని అరణ్యానికి బయలుదేరాడు. అలాగా వెళ్తూ వెళ్తూ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి దగ్గరగా వచ్చాడనమాట. ఇక్కడి నుంచి మనం ఈ అధ్యయనంలో చెప్పుకుందాం. భరద్వాజ మహర్షి ఆశ్రమం వాళ్ళంత దూరంలో ఉండగానే సేనలను పరిజనుల్ని ఆపి శత్రుఘ్నితో కొంత మంత్రులను వెంటబెట్టుకొని భరతుడు ఆశ్రమ ద్వారం చేరి అక్కడ మంత్రుల్ని నిలిపి కులగురువులైన శ్రీ వశిష్ఠుల్ని ముందుంచుకొని భరద్వాజుల సమీపానికి వెళ్ళాడు. వశిష్ఠుల వారిని చూస్తూనే భరద్వాజుడు సంతోషంతో ఎదురువెళ్ళి శిష్యులు కొని వచ్చిన అర్ఘ్యపాద్యాలు అర్పించి ఆయనకి సుఖాసనం చూపించాడు. భరతుడు కూడా ఆయన యొక్క కులగోత్రాలు చెప్పి నమస్కరించాడు. వానికి కూడా అర్ఘ్యపాద్యాలు ఫలపుష్పాలు ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగాడు. దశరథుని ప్రస్తావన రాకుండానే ఆ ప్రసంగం ముగిసింది. భరతుడు కూడా వారి కష్ట సుఖాలని అడిగారు. అనంతం భరద్వాజుడు, నాయన, రాజ్యపాలనం విడిచి ఇలా వచ్చేవేమి? కౌసల్యానందనుడు సర్వప్రజా హృదయరంజకుడు అయిన శ్రీరాముడు, ఆయన కామమోహితుడైన తండ్రి నిష్కారణంగా వాణిని వనవాసంకి పంపించాడు. రాజ్యం నిష్కంఠంగా ఉంటుందని వారిని వధించడానికి నువ్వు వెళ్ళటం లేదు కదా అని ప్రశ్నించాడు. అయినా ఒక్కసారి భరతుడు రాజ్యాన్ని వదిలేసి ఇట్లా అడవులు పట్టుకొని తిరుగుతూ ఉండటం చూసేసరికి ఆశ్చర్యం వేసింది భరద్వాజ మహర్షికి. మీ నానేమో మోహితుడయ్యి అంతటి చక్కటి రాముణ్ణి వనవాసానికి పంపించాడు, నువ్వేమో అడవులకి వెళ్ళి వచ్చావంటే ఏమి, ఇక నీకు ఎటువంటి ఆటంకం ఉండకూడదని రామభద్రుని వధించడానికి ఏమన్నా వచ్చావా అని అడిగాడంట. మహర్షి నోట ఆ మాట వెలువడటంతో భరతుని కన్నుల్లో అశ్రుపూరితాలై గొంతు గాద్గతమై గుండె జివ్వలాగింది. కొద్ది క్షణాలు దించిన తల ఎత్తలేక అలానే వంగి నిలబడ్డాడు. మహర్షి, మీరు కూడా నన్ను శంకిస్తున్నారా? మీరు అనుమానిస్తున్నారా? ఈ విపరీతం అంతా నా పరోక్షంలో నాకు తెలియకుండా జరిగింది. మా అమ్మ చేసిన నేరానికి నేను బాధ్యుడినా? ఆ పాపానికి ప్రాయశ్చిత్తం నేను రాముణ్ణి ప్రార్థించి అయోధ్యకి తీసుకురావడానికి వెళ్తున్నాను. ప్రస్తుతం మా అన్నగారు ఎక్కడ ఉన్నారో చెబితే అక్కడికి వెళ్తాను అని వశిష్ఠుల వారికి నమస్కరించాడు. వశిష్ఠుల వారు కూడా భరతుని నిర్మల హృదయాన్ని వివరించిన అనంతరం భరద్వాజులు, రఘువంశీయుడిని అనిపించుకున్నావయ్యా, సంతోషం. ప్రస్తుతం రామభద్రుడు చిత్రకూటం మీద నివసిస్తున్నాడు. మీరు ఈ రాత్రికి ఇక్కడే ఆగి ఉదయం వెళ్ళవచ్చు అని చెప్పేసి భరద్వాజుడు చెప్పాడు. మహర్షి, మీరిచ్చిన ఆతిథ్యం మాకు తృప్తి కలిగించింది అని భరతుడు చేతులు జోడించి, భరద్వాజుడు, నువ్వు అల్పసంతుష్టుడివని నాకు తెలుసునయ్యా. నీతో వచ్చిన వారి పరివారానికి కూడా నేను భోజనం పెట్టవలసి ఉంది. నువ్వు వారందరినీ తీసుకురాక ఒంటరిగా వచ్చావేమి? మహర్షి, ఆశ్రమ పరిసరాల్లో సేనలకి యోధులకి ప్రవేశించడం రాదకూడదా? అందుకే నా వెంట చతురంగ బలాలని అయోధ్య పౌరులందరూ ఉన్నారు. అందుకేనయ్యా ఆతిథ్యం ఇస్తానన్నాను అని రప్పించు సేనల్ని అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్పాడు. భరతుడు వారిని వార్త పంపాడు. భరద్వాజుడు అగ్నిహోత్రాలతో ప్రవేశించి ఆసనం మీద కూర్చొని ఆచనం చేసి ప్రశాంత మనస్కుడై విశ్వకర్మను, ఇంద్రపాలకులను, గ్రతీచి, విశ్వాచి, హేమ, సోమ ఆదిగా గల అప్సరసులను, గంధర్వ గాయకుల్ని ఆహ్వానించాడు. మహర్షి ఆజ్ఞానుసారం విశ్వకర్మ కోసల సేనలకు రాణివాసానికి యోగ్యమైన భవనాలు నిర్మించాడు. అందరికీ ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళకి కావాల్సిన మధు, క్షీర, ఇక్షర పాత్రలు, భవనాలను ఉంచాడు.
కుబేరుని కనుసన్నల్లో భూషణాలు చీనాంబరాలు చేరాయి. సోముడు పంచభక్షాలు సంపన్నం చేశాడు. ఎవరికి రుచికి తగినట్టు వారికి అన్ని భోజనాలు ఏర్పాటయ్యాయి. ఉచ్చారణ దక్షుడైన భరద్వాజుడు అగ్నిగృహంలో ప్రసన్నముఖంగా పద్మనాసీనుడై మంత్రజపం సాగిస్తుండగా సర్వదేవతలు అవశ్య కార్యాలన్నీ నిర్వర్తించారు. వాయువు సేనావాహినికి సుగంధ వాసనలతో సేవ చేయించాడు. ఆ గాలితో పూలవాన కురిసింది. గంధర్వగానతో అప్సరస బోనములు నృత్యం చేసి అతిథులకి శ్రవణ నయన తర్పణం కలిగించారు. చూశారా అండి ఆ మహర్షి ఆయన శక్తిని ఏ విధంగా చూపించాడు. ఇంతమంది మొత్తం అయోధ్య నగరం అంతా భరతుడు వెంబట వచ్చింది. భరతుడు ఎప్పుడైతే రాముని తీసుకొస్తా అన్నాడు, ఎవ్వరు కూడా అయోధ్యలో ఉండడానికి ఇష్టపడలేదు. మేము కూడా వచ్చి ప్రార్థిస్తాం ఆయన వెంట పెట్టుకొని వద్దామని చెప్పేసి సమస్త సైన్యము మొత్తం అక్కడ ఉన్న జనాలందరూ కూడా బయలుదేరి రామభద్రుడి కోసం వచ్చారట. మరి అంతమంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ తగిన సౌకర్యాలు కల్పించాలి కదా. అందులో మా ఆశ్రమానికి వచ్చారు, మీకు ఆతిథ్యం ఇవ్వకపోతే ఎలా అని భరద్వాజ మహర్షి వాళ్ళు ఏమిటండి ఆశ్రమాల్లో నివసించే మహర్షులు, వాళ్ళ దగ్గర అంతమంది జనాలకి కావాల్సిన వస్తువులు ఇవన్నీ ఉండవు కదా. కావున ఆయన అగ్నిహోత్రం చేసి దేవతలని ప్రసన్నం చేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చాడు. అది మహర్షుల యొక్క గొప్పతనం. వాళ్ళకి ఆడంబరాలు ఇవన్నీ ఏం అవసరం లేదండి, కానీ కావాలనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అంతటి గొప్పవాళ్ళు మహర్షులు. అది చూపించాడు మనకి వాల్మీకి మహర్షి ఇక్కడ. ఏ విధంగా అయితే భరద్వాజుడు అంతమందికి అన్ని కల్పించాడంటే వాళ్ళకి ఆశ అనేది ఉండదు కాబట్టి ఇవన్నీ చేయగలిగారండి. చూసారా, ఒక మహర్షి ఇన్ని లక్షల మందికి భోజనం, వసతులు, భవనాలు అన్నీ సమకూర్చగలిగాడంటే ఇంకా రాజులు ఏం పనికొస్తారు వాళ్ళ ముందు. అయినా కూడా వాళ్ళకి ఎటువంటి ఆశలు ఇవేమీ ఉండవు. అంతా కూడా దేశ శ్రేయస్సు కోసమే మహర్షులు పాటుపడేవారు. ఆ విషయం మనకు అర్థం కావాలనే విధంగానే వాల్మీకి మహర్షి ఈ విధంగా మనకి వర్ణించారు. అలాగా భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమంలో వీళ్ళందరూ కూడా ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడి నుంచి చిత్రకూటానికై బయలుదేరారు. ఒక పక్క సీతారాములు చిత్రకూటం దగ్గర విహారంలో అలా అలా తిరుగుతూ ఉన్నారు. దగ్గరలో చక్కని తటాకంలో ఇద్దరు స్నానం ఆచరించి శుచీభూతులై అక్కడ ఒక కొండరాతి మీద కూర్చొని అక్కడ దొరికినటువంటి పళ్ళని, మాంసఖండాలని సీతకు రుచి చూపిస్తూ ఉన్నాడు శ్రీరాముడు. సరిగ్గా అదే సమయానికి భరతుని సేనలు ప్రవేశంతో చెల్లా చెదురైన వన్యమృగాలు, పురుగులతో సైనికులు ఫలామతలతో రేగిన ధూళి ఆకాశాన్ని అవరంభించింది. అశ్వగజవతత్వన రామునికి చెవికి సోకిగా లక్ష్మణ మేఘగర్జనలా మృగమానుహాలు ధ్వని చేస్తున్నాయి. మొగరాజు విజృంభించగా ఏనుగులు, అడవి దున్నలు భయంతో రోదన చేస్తూ పరిగెపెడుతున్నాయి. మహారాజో రాజపుత్రుడో వేటకు వచ్చి ఉండాలి, విషయం ఏమిటో చూసిరా అన్నాడు లక్ష్మణుడితో శ్రీరాముడు. లక్ష్మణుడు సమీపంలో ఉన్న సలావృక్షం చివర కొమ్మ ఎక్కి పరికించి దిగివచ్చి రామభద్ర, ఉత్తర దిక్కు నుండి చతురంగ బలాలతో ఎవరో వస్తున్నారు. తక్షణం అగ్నిని చల్లార్చి మా వదిన గారిని ఈ గుహలో ఉండమను అనగా తమ్ముడు ఎందుకంత తొందర, ఆ సేనలు ఎవరివో గుర్తుపట్టు అన్నాడు. లక్ష్మణుడు నిశ్చితంగా చూసి, అన్నా, అనాయాసంగా లభ్యమైన కోసల రాజ్య లక్ష్మిని అనుభవించడానికి తృప్తి పడలేదు కాబోలు ఆ కైక కొడుకు. మనల్ని వధించడానికి సేనా సమూహంతో వస్తున్నట్టు ఉన్నాడు. సేనాముఖంలో రథం మీద కోవిదధ్వజం, ఆ రథం వెనక అశ్వబలం, దాని వెనక గజాయుధం, ఆ వెనక రథ సమూహం. ధనుస్సులు ధరించి నిలబడి వాణ్ణి నేల కూలుద్దామా? భరతుడిని వధించడం దోషం కాదు. వీడి కన్ను మూస్తే కైక ఏలుకుంటుంది రాజ్యం. వాడి సేనలో మంటలు పుట్టించి బూడిద చేస్తాను అన్నాడు. రాముడు, తమ్ముడు ఎందుకింత ఆవేశం?
పితృవాక్య పాలన కోసం అడవికి వచ్చిన నేను భరతుని చంపి రాజ్యం ఎవరికి ఇవ్వను. నా తమ్ముళ్ళల్లో సుఖం కానివిది ఏదీ నేను స్వీకరించను. ముల్లోకాల్లో నాకు దారబోసిన తృణప్రాయంగా వదులుకుంటాను. అయితే భరతుడు మనకు కలిగిన క్లేశం విని చూడటానికి వస్తున్నాడు అనుకుంటా. వాడికి కష్టం కలిగి పనిచేయటం నాకు ఇష్టం లేదు. ఎటువంటి విపత్తులు వచ్చినా కన్న తండ్రిని తోడబుట్టువుల్ని చంపుకునే మానవులుంటారా? నీకు రాజ్యం వాంఛ ఉంటే చెప్పు, భరతుడితో చెప్పి నీకే ఇప్పిస్తాను. ఈ మాటతో లక్ష్మణుడి గుండె సిగ్గుతో ముడుచుకుపోయింది. మళ్ళీ సైన్యం వైపు చూశాడు. అన్నా, నాన్నగారు కూడా వస్తున్నట్లున్నారు. అదిగో ఆ రథం ఆయనదే. రాముడు, మనకి నచ్చజెప్పి అయోధ్యకి తీసుకువెళ్దామని అందరూ వస్తున్నారేమో. అదిగో మేలుజాతి గుర్రాలు 2 ముందు, ఆ వెనకనే పితృపాదాలు మత్తగజం శత్రుంజయం. తమ్ముడు దాని మీద శ్వేతచిత్రం లేదురా, నాకేదో సందేహంగా ఉంది అని నిలబడ్డాడు రాముడు. లక్ష్మణుడు కూడా రాముని పక్కనే నిలిచాడు. ఇక్కడ భరతుడు నలుగురిని 4 వైపులా వేదికమని తన కూడా రాముని ఆశ్రమం కోసం వెతుకుతూ వస్తున్నాడు. పర్ణశాల సమీపిస్తుండగా చెట్లు కొమ్మల మీద నారచీరలు కనిపించాయి. దగ్గరగా వెళ్ళి పర్ణశాల చూశాడు. శత్రుఘ్నుడు, గుహుడు, అదిగాగల వారందరూ అక్కడికి వచ్చారు. పర్ణశాల ప్రాంగణంలో విశాలమైన వేదిక చుట్టూ కార్ముకాలు, భోగావతిలోని కూడత్రాచు వంటి విచ్చుకత్తులు, చర్మకవాచాలు, కుశానర్తనం, కృష్ణజీన ఉత్తరాయణం జటాధారి అయిన రాముడు. ఆ స్థితిలో రాముని చూసిన భరతుడు పట్టలేని ఆవేశంతో వెళ్ళి కాళ్ల మీద పడ్డాడు. శత్రుఘ్నుడు అంతే చేశాడు. రాముడు వారిద్దరినీ నిలవదీసి గాఢాలింగనం చేసుకున్నాడు. వారిని తిలకించిన గుహుడు, సుమంత్రుడు, ఓహో, సూర్యచంద్రులు, శుక్ర బృహస్పతులను కలుసుకున్నాడు. రామచంద్రుడు భరతుని తన దగ్గర కూర్చుండబెట్టుకుని, తమ్ముడు, నాన్నగారు కుశలమేనా? నువ్వెలా అడవికి వచ్చావేమిటి? నిన్ను చూసి చాలా రోజులైంది. మహారాజును సేవిస్తూ అక్కడే ఉండవలసిన వాడివి ఇలా ఎందుకు వచ్చావు? ధర్మనిరతుడు విద్వాంసుడు అయిన మన కులగురువులు వశిష్ఠులు వారిని సేవిస్తూ వారి ఆదేశానుసారం ఉంటున్నావా? నాన్నగారు క్షేమంగా ఉన్నారా? మా అమ్మ కుశలమా? పిన్ని సుమిత్ర క్షేమమేనా? మీ అమ్మ కైకేయి సుఖంగా ఉందా అని చెప్పి అందరి గురించి అడుగుతూ ఉన్నాడు శ్రీరాముడు. అలాగే రాజ్యం ఎలా ఉంది, ప్రజలందరూ బాగున్నారా అని చెప్పి కూడా శ్రీరాముడు అందరి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. రాముడు వేసిన కుశల ప్రశ్నలన్నీ వింటూ భరతుడు అంజలి బంధంతో, ఆర్య, నాన్నగారు పుత్రశోకంతో పరలోకగతులయ్యారు. తన పాపఫలం కారణంగా మా అమ్మ కైకేయి వైధవ్యం అనుభవిస్తున్నది. నేను నీ సేవ కోసం వచ్చాను. నిన్ను తీసుకువెళ్ళి సింహాసనం ఎక్కించడానికి వచ్చాను. నాతో పాటు కోసలా పౌరులు, అంతఃపురవాసులు వచ్చారు. చంద్రశోభితమైన శరత్కాశంలే నీ పట్టాభిషేకంలో కౌశలం ప్రకాశిస్తుంది. నేను మీ తమ్ముణ్ణి మాత్రమే కాదు, దాసుణ్ణి, శిష్యుణ్ణి. నీ పాదాలు పట్టి వేడుతున్నాను, వచ్చి అయోధ్యను పాలించు అంటూ తన శిరస్సుని రాముని పాదాలపై ఉంచాడు. వానిని లేవనెత్తి రాముడు, తమ్ముడు, ఇక్ష్వాకువంశీయుడైన నేను రాజకాంక్షతో నియమభంగం చేసుకోను. నువ్వు నిర్దోషమని నాకు తెలుసు. ఇప్పుడు మీ అమ్మని నిందించడం మంచిది కాదు. రాజశాసనం ప్రజానికానికి ఎలా శిరోధార్యమో అలానే రాజవంశానికి అనుసరణీయం. అందుచేత నన్ను సింహాసనం ఎక్కించడానికి ఆయన కన్నా అధికారం అడవికి పంపడానికి ఉంటుంది అని గ్రహించు. మరొక్క మాట, తండ్రి ఎంత గౌరవించో తల్లిని అంతే గౌరవించాలి. మహారాజు నన్ను జటాపల్కాలు ధరించి వనవాసానికి వెళ్ళమన్నారు. నిన్ను సింహాసనం అధీశించమన్నారు. అంతే, అది జరగాలని ఈశ్వర సంకల్పం అన్నాడు. రాముడిలా చెప్పేసరికి భరతుడు, ఆర్య, నువ్వు రాజధర్మం చెప్పావు, కానీ ధర్మమే లేని వారికి రాజధర్మం ఎక్కడిది? జ్యేష్ఠుడుండగా కనిష్ఠుడికి సింహాసనం ఎక్కరాదని యుగయుగాల ధర్మం ఘోషిస్తున్నది. కనుక నువ్వు తిరిగి వచ్చి సింహాసనం అధిష్ఠించు. ధర్మార్థాలు తెలిసిన ఉత్తమ చరిత్రమైన ప్రభువు, దైవస్వరూపుడు, నీ వియోగంతో దివంగతుడైన మహారాజుకు నువ్వు పరలోక క్రియలు నిర్వర్తించాలి అని చెప్పాడు. ఈ మాట వినగానే
రాముని గుండె ద్రవించిందండి. నాన్నగారు లేరని చెప్తే ఆయనకి దశరథ మహారాజ్ అంటే ఎంతో ప్రేమ. ఆయన ఎప్పుడైతే గతించారని విన్నాడో రామచంద్రుడు కూడా దుఃఖసాగరంలో మునిగాడు. గండ్రగొడ్డలి దెబ్బతిన్న చెట్టులా కూలిపోయాడు. అది చూసిన తమ్ములు ముగ్గురు కన్నీటి వాన కురిపించారు. జానకి గంటకి ఏకదారంగా శోకించింది. కొంతసేపటికి రాముడు తేరుకొని, తమ్ముడు, వనవాసం ముగించి అయోధ్యకి రావాలనుకున్నాను, కానీ తండ్రి మరణానికి కారకుడు అయిన నేను ఎలా రాగలను? అంతిమ గడియలో ఆయన దగ్గరుండి దహన క్రియలు కూడా చేయలేని దురదృష్టవంతుణ్ణి. ఈ సత్కార్యం చేసి వచ్చిన నా వెన్ను తట్టి సంతోషించే ప్రభు ఇంకా లేరు. జానకి, మీ మామ రారింకా. లక్ష్మణ, నువ్వు తండ్రి లేని వాడి వెయ్యవయ్యా అని శోకంతో ఘటారక కొంతసేపు ఏడ్చి పితృదేవతకు ఉత్తర క్రియలు జరిపే సన్నాహాలు చేయమని లక్ష్మణుడితో చెప్పాడు. సుమంత్ర సహితుడై మందాకిని తీరానికి వెళ్ళి విద్యుక్తంగా పితృకర్మలు నిర్వర్తించి ఉదక ప్రదానం చేసి ఆశ్రమానికి చేరిన వేళకు మిగిలిన జనులందరూ రామదర్శనానికి వచ్చారు. వచ్చేవారందరికీ ఎదురెళ్ళి స్వాగతం పలికి కుశల ప్రశ్న వేశాడు రామచంద్రుడు. ఆ సమయంలోనే రేగిన సంతోష శోక సమ్మేళన ధ్వనులు చిత్రకూట గిరి గుహాంతరాల్లో ప్రతిధ్వనించాయి. అప్పటికి శ్రీ వశిష్ఠులు అంతఃపుర జనంతో కౌసల్యాది రాజపత్నులతో చిత్రకూట ప్రాంగణానికి వస్తుండగా మందాకిని ఒడ్డిన ఆగిన కౌసల్య, సుమిత్ర, చూశావా? రాజ్యం విడిచిన రాజపుత్రులు స్నానాలు చేసి రేవు ఇది. ఈ రేవు నుంచి నీ బిడ్డ నా బిడ్డ కోసం పంచతీర్థం తీసుకువెళ్తాడు. ఇదిగో దక్షిణ గంగా ఉంచిన దర్భల మీద రేగుపండ్లు. ఇవి మహారాజుకి పిండ ప్రదానం వదిలినట్టు ఉన్నారు. 4 సముద్రాల మధ్య భూమండలాన్ని దేవేంద్ర వైభవంతో పాలించిన మహారాజుకి అర్పించిన ఆరగింపులు ఇవి అని చూపించింది అని దుఃఖిస్తూ అడుగులు వేసే మహారాణిని మిగిలిన వారంతా అనుసరించి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. అల్లంత దూరంలోనే తల్లిని చూసిన రామచంద్రుడు ఎదురేగి తల్లుల ముగ్గురికి పాదాభివందనం చేశాడు. వారు శుతిమెత్తని వేళ్లతో రాముని వీపు నిమురుతూ లేవనెత్తారు. అదే రీతిగా లక్ష్మణుడు, సీత కూడా వారి చరణాల మీద వాలి వారి ఆశీర్వచనాలు స్వీకరించారు. తన పాదాల మీద వాలిన సీతను లేవలెత్తిన కౌసల్య, విదేహులు ఇంటి బిడ్డకి కోసలాధీశుల కోడలికి అరణ్యమే అంతఃపురమైనదా? మండు టెంటలు తగిలిన పద్మంలా, ధూళికి కప్పిన సువర్ణంలా, కారు మేఘం కంపిన చంద్రబింబంలా ఉన్నది నీ ముఖం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అని కన్నీరు మున్నీరు చేసింది. ఇక్కడ రామభద్రుడు కులగురువుల పాదాలకి అభివాదం చేసి ఆయనకి ఉచ్చాసనం చూపించాడు. అందరూ కూర్చున్నారు. భరతుడు తన అన్నగారిని ఎలా సుముఖం చేసుకుంటాడా అని ఆసక్తిగా చూస్తున్నారు అందరూ. రామ, లక్ష్మణ, భరతులు ఆ మహాజన సముద్రంలో యజ్ఞశాలలో త్రేతాగ్నుల వలె ఉన్నారు. రామభరతులు ఒకరినొకరు చూచుకుంటున్నారే కానీ పెదవి విప్పడం లేదు. అంతలో సంధ్యాకాలం ఆసన్నమైంది. విద్యుత్ ధర్మాలు నిర్వహించి లేచారందరూ. అగ్నిహోత్రుడికి పూర్తి చేసుకొని మళ్ళీ ఆశ్రమ ప్రాంతానికి చేరారు. భరతుడు ఈ విధంగా చెప్పసాగాడు. ప్రభు, ఇప్పుడు మా అమ్మ మనసు మారింది. నాకు ఇచ్చిన రాజ్యాన్ని నీకు సమర్పిస్తాను అంటుంది. నువ్వు దీన్ని పాలించాలి. గాడిదకు అశ్వగమనం రాదు. మామూలు పిట్ట గరుత్మంతుని వలె ఎగరలేదు. అది మన ఇద్దరు సౌమ్యం. ఇతరులు సుఖ సంతోషాలే జీవిత ధ్యేయం గలవారు ఉత్తములు. అలా కాక పరుల మీద ఆధారపడేవాడు జీవితం దుర్భరం. మానవుడు తాను నాటిన మొక్కను సంరక్షించుకునే మహావృక్షం అయ్యాక పూలు పండ్లు నిండినప్పుడు అనుభవించాలనుకుంటాడు. అంతేగాని పువ్వు కాయలు లేకుండా పోవాలనుకోడు. ఈనాడు రాజవృక్ష రక్షణ భారం నువ్వు వహించాలి. ఈ మహాజనులందరి అభిప్రాయం కూడా అదే అంటుంటే అందరూ తన అంగీకారాన్ని కూడా తెలిపారు మిగిలిన జనులందరూ. రాముడు నిశ్చలంగా తమ్ముని చూస్తూ, నాయనా, మానవుడు దేనికి సమర్థుడు కాడు. కుడి ఎడమల ఉచ్చులు అన్నీ పన్ని యముడు నడుపుతుంటాడు. మనం చేసేవన్నీ ఉత్తర క్షణంలో క్షయమవుతాయి. మిగిలి ఉన్న పండు నేల రాలినట్లు కాలం తిరగగానే మానవుడు దేహయాత్ర ముగిస్తాడు. పునాది ఎంత గట్టిగా ఉంటే వేసినా
మరింత దృఢమైన కలపతో కట్టిన మన గృహాలు జీర్ణదశకు రాకపోవు. నదీ ప్రవాహం సముద్రంలోకి పడక తప్పదు. అలానే ఈ దేహం మృత్యువశం కాక తప్పదు. ఈ మృత్యు ఉందే, ఇది మన వెంటనే ఉంటుంది. మనం ఊపిరాగగానే అది వెళ్ళిపోతుంది. సూర్యోదయ అస్తమ కాలంలో చూసి ఆనందించే వేళ మన జీవిత యాత్రలో మరొక రోజు వెనకబడిందని గ్రహించడం లేదు. ఈ సంసారం భార్యాపుత్రులు, అన్నదమ్ములు, చుట్టాలు, వీరి జీవిత ప్రవాహంలో కొంత దూరం కలిసి ప్రయాణం చేసే కట్టెలు వంటివారు. ఈ యాత్రలో ఒకడు ముందు వెళితే మరొకడు వెనక వెళ్తాడు. మొత్తం మీద అందరూ వెళ్ళవలసిన వారే. మన మహారాజు సత్కర్మలతో, అన్నదానాలతో ప్రజాభిమానం పొంది పితామహులు నడిచిన దారిలోనే వెళ్ళారు. దానికి శోకం ఎందుకురా? ఆయన మనకు అప్పగించిన విధులు మనం నిర్వర్తించాలి. నాకు వనవాసం, నీకు రాజ్యపాలన. ఈ శాసనాన్ని అక్షరం విడవకుండా పాలించాలి మనం అన్నాడు. భరతుడు, రామభద్ర, నీకు నువ్వే సాటి. దుఃఖసాగర తరంగాల్లో ముంచెత్తిన ఆనందమందాకిని ఆహ్వానించినా నిశ్చలంగా నిలబడగలవు. కానీ నేను అతి సామాన్యుడిని. క్షుద్రబుద్ధితో మా అమ్మ ఈ దురవస్థలు తెచ్చిపెట్టింది. ఈ దురావస్థలన్నీ ఆమె తెచ్చిపెట్టింది. ఆ కడుపున పుట్టిన నాకు ఆ పాపం అంటక తప్పదు. దశరథ మహారాజు బిడ్డను కనుక మాతృహత్యా పాపానికి సాహసించలేకపోయాను. అయినా నన్ను నాన్నగారు మాత్రం ఏం చేశారు? ఒక స్త్రీ కోసం, ఆ స్త్రీ సంతోషం కోసం ఎంతటి పని చేశాడు ఆయన. ఆడదాని ఆహ్లాదం కోసం ధర్మార్థాలు విడిచేశాడు ఆయన. మృత్యు సన్నిహితమైనప్పుడు మనిషికి వివేకం నశిస్తుందంటం నిజం. వివేకం కోల్పోయి నాన్నగారు చేసిన పనిని నువ్వు సరిచేయవచ్చు. తండ్రి నడిచిన తప్పుదారిని కొడుకు నడవాలని లేదు కదా. ఉత్తమ క్షత్రియ వంశీయుడైన నువ్వు జటావల్కాలు ధరించి వనవాసం చేయడం ధర్మం కాదే. సింహాసనం అధివసించవలసిన, ప్రజాహృదయరంజకంగా పరిపాలించాల్సిన నువ్వు ఆశ్రమాల్లో ఉత్తమమైన గృహస్థాశ్రమం అనుసరించాలి. అన్నిటికీ నీకంటే అల్పుడినైన నేను నువ్వు ఉండగా సింహాసనం ఎక్కడం కంటే ధర్మవైరిత్యం లేదు. ఇరుగో కోసరా ప్రజలు, మంత్రి, సామంత, పురోహిత, దండనాథులు వీరంతా నిన్ను రాజుగా అభిషేకించడానికే వచ్చారు. ఇవన్నీ విన్న రాముడు, తమ్ముడు, నాన్నగారు వివాహ వేళ తన రాజ్యాన్ని కైకేయసుతునికి ఇస్తానని మీ తాతగారికి వాగ్దానం చేశారు. అనంతరం దేవాసుర సంగ్రామం వేళ మీ అమ్మగారికి 2 వరాలు ఇచ్చారు. ఆ వరాలు నా వనవాసం, నీ రాజ్యాభిషేకం. ధర్మపరుడైన మన తండ్రి కీర్తి నిలబడటానికే ఆయన మాట ప్రకారం నేను అడవికి వచ్చాను. నువ్వు వెళ్ళి సింహాసనాన్ని అధీశించు. ఇందులో మీ అమ్మ కానీ మహారాజు కానీ దోషులు కారు. పున్నామ నరకం నుండి తరింపజేయడానికే పుత్రులను కంటారు. మానవులు మన నలుగురం ఉండి మన నాన్నగారిని ఆ నరకయాతన నుండి రక్షించలేకపోవడం కంటే అన్యాయం లేదు. అందుచేత మనం ఆయన మాట నెరవేర్చాలి అన్నాడు. ఈ ప్రసంగం అంతా వింటున్న జపాలి, ఓ రఘువంశీయుడా, ఈ షణ్మాత్ర వివేకం లేని సామాన్యుని వలె నీ బుద్ధి నిరర్ధకం అవుతున్నదేమయ్యా? ఎవడికి ఎవడు బంధువు? తల్లి ఎవరు? తండ్రి ఎవరు? ప్రాణి తనంతట తాను పుడుతున్నది, అలానే మరణిస్తున్నది. దీనికి తల్లిదండ్రి అని విచారించేవాడు మతిహీనుడు. గ్రామాంతరం వెళ్ళి అక్కడ పనిచేసుకొని కొన్నాళ్ళకి తిరిగి వస్తాం. వచ్చాక మన ఇంట మనమే ఉంటాం. అంతే ఈ తల్లిదండ్రులు. ఇల్లు వాకిలి మన అవసరాల కోసమే ఇవన్నీ. ఇందులో శాశ్వత బంధాలేమీ లేవు. ఇప్పుడు నువ్వు ఎవరి మాట కోసమో ఈ రాజ్యాన్ని విడిచి రావటం వివేకం కాదు. దేశాంతరగతుడైన భర్త కోసం ఏకవేణి అయి ఉండే స్త్రీ వలె అయోధ్య నీ కోసం నిరీక్షిస్తున్నది. నువ్వు వచ్చి సర్వ సమృద్ధితో ఉన్న రాజ్యాన్ని పాలించు. దశరథుడు నీ తండ్రి అని, ఆయనకు నువ్వు కొడుకు అని అనుకోకు. ఋతుకాలంలో స్త్రీ పురుషుల సంయోగం వల్లే శుక్ర శోని మెలినం ప్రాణి ఆవిర్భానికి ఆధారం. అంత మాత్రాన వారు మన శాసకులు కారు. అయినా ఇప్పుడు ఆ తండ్రి లేడు.
పుట్టిన ప్రతిపాని చచ్చి తీరుతుంది. చచ్చాక అది ఏమవుతుందో తెలియదు. తెలియని దానికి విచారించడం వివేకం కాదు. వారు నరకాలకు పోతారని, శుద్ధకర్మలతో వారిని తరింపజేయవచ్చని భావించటం అవివేకం. ఎవడో భోజనం చేయిస్తాడని ఆకలి తీరుతుందనుకోవడం భ్రమ. ఈ దాన ధర్మ విషయాలన్నీ బుద్ధిమంతుల కల్పనలు. యజ్ఞయాగాలు, తపోదీక్షాలు వీటి వల్ల పరమగతులేవో వస్తాయనుకొని ఏది నీ కాసులు ఎదుట ఉన్నదో అదే సత్యం. పరోక్షంలో ఉన్నదాన్ని పరిగణించకు. భరతుడిచ్చే రాజ్యాన్ని హాయిగా స్వీకరించు అన్నాడు. జాబాలి చేసిన నాస్తికవాదన ధోరణ విన్న రాముడు గంభీరంగా, స్వామి, మీరు నా మేలు కోరి చెప్పిన మాటలన్నీ చాలా విచిత్రమైనవి. మర్యాద విడిచి పాపచార నిరతుడై చిత్తచాంచల్యం కలవాడు సత్పురుషులు అభిమానానికి అర్హుడు కాడు. పురుషుని కులసతుని నిర్ణయించేది వాని శీలం. మీ ఉపదేశాన్ని నేను ఆచరిస్తే నాకంటే దిశాలి లేడు. ఇంతకంటే అపవిత్రము, అనార్యము, అధర్మము ఉండబోదు. వివేకులందరూ నన్ను అసత్యవ్రతపారాయణుడు అని వేలెత్తి చూపుతారు. శాసనాధికారి ఏ దారిని వెడితే ప్రజలందరూ ఆ బాటనే పడిపోతారు. సత్యం, అహింస ఈ రెండు రాజవంశానికి ప్రధాన మార్గాలు. సత్యమే ఈ లోకానికి ప్రాణాధారం. అబద్ధాలాడేవాడికి విషసర్పానికి సమస్థానం ఇచ్చే ప్రజలు భయపడతారు. హోమం, హోమద్రవ్యం, హోతి, తపస్సు, సత్యం అన్నీ సత్యములే. సత్యం ఒకటే లోకాన్ని రక్షించగలదు. ఇంత తెలిసి నేను మా నాన్నగారి ఆదేశానుసారం చరించక ఏ ప్రలోభాలకి లొంగి రాజ్యాన్ని స్వీకరించడం కంటే అక్రమం లేదు. ఇటువంటి అక్రమానికి ఉత్తమ జాతి క్షత్రుడైన సహించడు, పైగా గర్హిస్తాడు. మన వాక్యాలతో దేని అసృత్యాన్ని ఆచరించకూడదు. అందుచేత మీరు చేసిన యుక్తాయుక్తమైన బోధనలను నమస్కరించి అవి మీకే విడిచిపెడుతున్నాను. నా ఈ వనవాస దీక్ష మా పినతల్లికి కూడా ఎంతో సంతోషం కలిగించింది. నేను పుట్టింది కర్మభూమిలో. ఈ భూమిలో మానవుడు నిష్కలంకంగా చరించాలి. ఇంద్ర, అగ్ని, వాయు, సోమలు మహాతపస్సులు సాక్షిగా నేను ఈ 14 ఏళ్ళు వనవాసం చేస్తాను అని చెప్పాడు. మహర్షి మరొక్క మాట, సత్యం, ధర్మం, భూతదయ, ప్రియాభూషణం, పరక్రమ ప్రదర్శన, దైవ బ్రాహ్మణ పూజ, అతిథి సేవ ఇవి ఇహపర సాధనాలు. ధర్మ సంపన్నుడైన విప్రవరుడు తన ఆశ్రమంలో ధర్మచరుడైన ఉత్తమ లోకాలు పొందుతాడు. ఈ విషయం తెలిసిన మా నాన్నగారు మిమ్ము ఎందుకు చేరదీశారో తెలియటం లేదు. చోరుడికి నాస్తికుడికి భేదం లేదు. వేద విరుద్ధమైన మీ నాస్తికవాదాన్ని గర్హిస్తున్నాను. మీ తర్కాన్ని కట్టిపెట్టండి అన్నాడు. ఇవన్నీ విన్న జాబాలి, రామభద్ర, నేను నాస్తికుడిని కాను. ఈ రాజ్యం నాయకరహితమైనందువల్లే నేను నాస్తికవాదం చేశాను. ఇప్పుడు నీ సత్యనిష్ట నన్ను అస్తిక్యం వైపు మరల్చింది. అవసరం కలిగితే మళ్ళీ నాస్తికవాదం చెబుతాడను అన్నాడు. ఆ వశిష్ఠ కులగురువులు, రామచంద్ర, జాబాలి లోకరీతి తెలియనివాడు కాదు. నిన్ను మరల్చడానికే ఈ వాదం చేశాడు. ఈ సందర్భంలో నేను చెప్పవలసిన మాటలు కొన్ని ఉన్నాయి. ఈ రాజ్యాన్ని ప్రాచీన కాలం నుంచి పాలించే ఇక్ష్వాకు వంశుల్లో జ్యేష్ఠుడు సింహాసనం అధిష్ఠించడం, ప్రజాపాలన చేస్తున్నారు. సృష్టి ప్రారంభం వేళ స్వయంభ్రువు బ్రహ్మ, అనంతరం మరీచి, కాశ్యప, వివస్వంతులు. ఈ వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు మనువు. మనువు పెద్ద కొడుకు ఇక్ష్వాకు, ఆయన అయోధ్యాధిపతి. ఆ వంశం కుక్షి, వికుక్షి, బాణుడు, అసరణ్యుడు, వృధుడు, త్రిశంకువు, దందుమారుడు, వివస్వసుడు, మాందాత, సునంది, ద్రవసంధి, భరతుడు, అసితుడు, సగురుడు, అసమంజసుడు, అసమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుస్థుడు, రఘువు, సదాసుడు, శంకునుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రగుడు, మరువు, పశుశ్రువు, అంబరీషు, సహిసు, నపాగ, అజమహారాజులు ప్రభవించారు. మీ తాతగారు అజమహారాజు, ఆయన కుమారుడు మీ తండ్రి దశరథుడు. వీరందరూ సింహాసనం ఎక్కిన జ్యేష్ఠులు. అలానే దశరథనందనుల్లో
జ్యేష్ఠుడైన నువ్వే రాజ్యాధికారం వహించాలి. కులధర్మాన్ని విడవడం ఉచితం కాదు. అయితే పితృశాసనాన్ని వమ్ము చేసినట్లు అవుతుందనే అనుమానం నీకు అవసరం లేదు. ఎలాగంటావా? మానవుడికి తల్లిదండ్రులతో పాటు ఆచార్యుడు కూడా గురువే. తల్లిదండ్రులు జన్మదానం చేసిన గురువులుగా ఆచార్యుడు బుద్ధికి జ్ఞానప్రదం చేసినవాడు. అందుచేత గురువు ఆజ్ఞ విశిష్టమైనది. ఇంకా ఈ కౌశల పౌరులు, మంత్రి, సామంత, దండనాథులు అందరూ నిన్ను మహారాజుగా రమ్మంటున్నారు. అందుచేత నువ్వు అయోధ్యకి రా అన్నాడు. రామభద్రుడు గురువు గారికి నమస్కారం చేస్తూ, మాత పితృరుణం తీర్చగలవారులెవ్వరూ నేనెరగను. దశరథ మహారాజు నాకు జన్మను అనుగ్రహించినే కాదు, పెంచి పెద్ద చేసి నన్ను ఇంతవాణ్ణి చేశాడు. ఆయన మాటలు అక్షర పాలిస్తాను, వాగ్దానం చేసి మాట తప్పమంటారా అన్నాడు. భరతుడు, సుమంత్ర, ఈ ఆశ్రమ ప్రాంగణంలో వేదిక మీద దర్భవనం వేయించు. రామభద్రుడు తిరిగి వచ్చే వరకు నేనిక్కడే ప్రాయోపవేశం చేస్తాను అన్నాడు భరతుడు. సుమంత్రుడు నిశ్చేష్టుడై అలాగే చూస్తూ ఉన్నాడు. రాముని వైపు తిరిగాడు. భరతుడు స్వయంగా దర్భాసనం వేసుకున్నాడు. చూచిన రాముడు దగ్గరికి వెళ్ళి, తమ్ముడా, ఏమిటిది? పట్టాభిషక్తుడు అయ్యి ప్రభువు దీనినైనా విప్రుని వలె ఎలా కూర్చుంటావు? లేచి వెళ్ళు, అయోధ్యకి చేరాలి నువ్వు అనగా భరతుడు తన చుట్టూ జనాన్ని చూసి, ఆర్యులారా, మీరైనా ఈయనకి అయోధ్యకి రమ్మని చెప్పండి అయ్యా, నా మాట వినట్లేదు అన్నాడు. అప్పుడు వారందరూ, ఆర్య, రామభద్రుడు పితృవాక్య పాలన నిష్ఠలో ఉన్నాడు, ఆయన సంకల్పాన్ని మరల్చటం ఎవరి తరమో కాదు అన్నారు. వారి మాటలు విన్న రాముడు, ధర్మ పరిషత్లో ధర్మచక్రవుతో పరిశీలించి చేసిన నిర్ణయం విన్నావు కదా, ఇక నీ పట్టు విడిచిపెట్టు అన్నాడు. భరతుడు ఉదకంగా సృష్టించి, ఓ ధర్మ పరిషత్ సభ్యులారా, నేను మా నాన్నగారి రాజ్యం కానీ మా అమ్మగారి రాజ్యం కానీ కోరలేదు. ధర్మభద్రుడినై రామభద్రుడు వనవాసం నాకు తెలిసి జరిగింది కాదు. ఒకవేళ వనవాసం అవశ్యమైతే మా అన్నకు బదులు నేను వనంలో ఉంటాను అంటుండగా రాముడు, పితృపాదాలు నాకు అరణ్యవాసం విధించారు. ఇప్పుడు దానికి వ్యతిరేక క్రమం చేసి ఆయనకు అశ్రుత దోషం కట్టబెట్టలేను. మా భరతుడు కూడా ఈ విషయం నాన్నగారి శాసనం తిరస్కరిస్తాడని భావించను. మీరందరూ ఇంత దూరం వచ్చి పడిన శ్రమ వృధా కాదు. అరణ్యవాసం పూర్తిగానే వచ్చి భరతునితో కలిసి రాజ్యం పాలిస్తాను. అంతవరకు భరతుడే రాజు అన్నాడు. అది మా నాన్నగారి మాట. మా అమ్మ కైకేయి వరాలు అవే. మా ఇద్దరికీ అవి శిరోధార్యాలు అన్నాడు. అక్కడ చేరిన మహర్షులందరూ ఆ అన్నదమ్ముల ధర్మపరాక్రమాన్ని అభినందించారు. భరతుని వైపు తిరిగిన రాముడు, నాయన, ఉత్తమ వంశంలో జన్మించిన ప్రతిజ్ఞాడు నువ్వు. అంతటి ప్రజ్ఞుడు అయిన నువ్వు మీ అన్నగారు చెప్పినట్లు నువ్వు మీ పితృపాదాలు ఉత్తమగతులు అనుకూలంగా నడుచుకోవాలి. రాముడు పితృని విముక్తుడి కావాలి. కాకపోతే దశరథుడికి సత్యవాక్య ఫలం ఉండదు. రాముడు వారందరినీ కృతజ్ఞతావరసంగా ఆరాధించాడు. భరతుడు దుఃఖం వెల్లుబుక్కింది. తేరుకున్నాక, రామభద్ర, మన ఇంటికి జ్యేష్ఠుడు నువ్వే ఈ రాజ్యాన్ని పాలించాలి. మా అమ్మ అభిప్రాయము అదే. ఎందుకంటావా? ఈ కోసలాన్ని పాలించే శక్తి నాకు లేదు. పోగా ఉత్సాహములాడే ఉత్సాహము కూడా నాకు లేదు. సర్వప్రజా హృదయ రంజకంగా రాజ్యం నడపగల నువ్వు సింహాసనం ఎక్కక తప్పదు అన్నాడు. అలా పలుకుతూ పాదాల మీద పడ్డ భరతుని లేవనెత్తి చిరునవ్వుతో వెన్నిమిరి, తమ్ముడు, నువ్వు సహజంగా దీశాలివి. ఆ శక్తికి వశిష్ఠాది కులగిరువులు ఉంచి పదును పెడతారు. దానికి తోడు మన మంత్రులందరూ రాజ్యతంత్ర నిపుణులు. మన వంశం సహృద భావంతో ఆదరిస్తున్నవారు. నీకేం భయం అవసరం లేదు. వాళ్ళందరూ చూసుకుంటారు. నువ్వు చక్కగా రాజ్యం పాలించగలవు అని చెప్పాడు. చంద్రుడు తన కాంతిలక్ష్మిని కోల్పోయినా, హిమవంతుడు హిమాన్ని విడిచినా, సముద్రుడు చెలియకట్టి దాటినా రాముడు తన మాటను తప్పడు. మరొక్క మాట, మీ అమ్మని ఏ కారణం చేత ఏ కోరిక కోరినా అందుకు ఆగ్రహం అనవసరం. అది మనసులో ఉంచుకొని ఆవిడ పట్ల అనాధారం వహించుకు. ఆవిడ మాతృమూర్తి, అలానే ఆవిడ్ని గౌరవించు అంటున్నప్పుడు రామభద్రుడి ముఖం సూర్యకాంతిలా బాసిల్లింది. భరతుడు రాముని పాదకాలు ముందు పెట్టి, ఆర్య, ఒక్క మాట, నీ పాదాలతో వీటిని
పవిత్రం చెయ్యి. ఇవి 14 ఏళ్ళు కౌశలాన్ని పాలిస్తాయి. నేను జటావల్కాలు ధరించి వాటినే పూజిస్తాను అన్నాడు. భరతుడు చెప్పినట్టే చేశాడు రాముడు. రాముడు ఏ విధంగా అయితే మొండిగా ఉంటాడో భరతుడు అదే విధంగా ఉంటాడండి. ఆయన మారడు. అది రాముడికి తెలుసు. అందుకే సరే భరతుడు చెప్పినట్టే చేస్తానని చెప్పేసి ఆయన ఇచ్చిన పాదుకల్ని ధరించి విడిచాడు. అప్పుడు భరతుడు, రామభద్ర, నేను రాజధాని వెలువలో ఉంటాను. సర్వ రాజకార్యాలు ఈ పాదుకలకు నివేదిస్తాను. ఫలమూలాలే ఆహారంగా తీసుకుంటాను. 14 ఏళ్ళు పరిసమాపిస్తూనే మరునాటి ప్రభాత కాలంలో నీ దర్శనం కాకపోతే అగ్నిప్రవేశం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. రాముడు అన్నిటికీ అంగీకరించి భరతశత్రుఘ్నుల్ని కౌగిలించుకొని అమ్మ కైకేయిని ఆదర ప్రేమలతో చూడాలని, ఆవిడని ఏమాత్రం అగౌరవంగా చూసినా నా మీద ఒట్టు, మీ వదిన మీద ఒట్టు అని నొక్కి చెప్పాడు. ఇక భరతుడు సాలాంకృతమైన పాదుకలు భద్రగజం మీద ఉంచి అభిషేకించి ప్రదక్షిణం చేసి తిరుగు ప్రయాణానికి సన్నద్ధుడయ్యాడు. గురువులు మంత్రులకి నమస్కరించి పరజనానికి వీడ్కోలు పలికి గాద్గల గాత్రంతో మాతృదేవతలకు బాధాబంధనం చేశాడు రాముడు. పర్ణశాల ప్రవేశించాడు. అభిషేకించిన పాదుకల్ని శిరస్సుపై ఉంచుకొని భరతుడు రథం ఎక్కాడు. వశిష్ఠ వామదేవులు ముందు సాగుతున్నారు. జనపదులతో పౌరులు ఆ వెనక సేనలు నడుస్తున్నాయి. భరద్వాజ ఆశ్రమం సమీపించగానే దిగి మహర్షికి పాదాభివందనం చేశారు. మహర్షి ప్రసన్నవదనంతో ఏమన్నాడయ్యా మీ అన్నయ్య అని ప్రశ్నించగా మహర్షి, వశిష్ఠుల వాడు కూడా అర్థించిన రామభద్రుడు పితృవాక్య పరిపాలన దీక్షను వీడలేదు అన్నారు. అప్పుడు వశిష్ఠులు, అదిగో అయోధ్యవాసుల యోగక్షేమాలు విచారించడానికి ఆయన పాదుకలు అనుగ్రహించాడు అన్నారు. భరద్వాజుడు భరతుని భ్రాతృభక్తి పరిపరి విధాలా ప్రశంసించాడు. భరతుడు మహర్షి అనుజ్ఞతో అయోధ్యాభిముఖం అయ్యాడు. రాజధానిలో అడుగుపెట్టిన మొదలు భరతుని మనస్సు మరింత శూన్యమై కులగురువులు సమీపించి, వశిష్ఠ మహర్షి, నేను ఇక్కడ ఉండలేను. పితృపాదులు లేరు. అన్నయ్య అడవిలో ఉన్నాడు. నాకిక్కడ మనశ్శాంతి ఉండదు. నేను నంది గ్రామంలో ఉంటాను అన్నాడు. ఆ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదించింది. అనంతరం తల్లుల వద్ద అనుజ్ఞ తీసుకొని శత్రుఘ్న సహితుడై నందిగ్రామం చేరుకున్నాడు భరతుడు. శిరస్సుపై పాదుకలతో వెళ్ళి అతనిని మంత్రులు, గురువులు, సేనలు అనుసరించారు. ఒక పక్క సీతారామ లక్ష్మణులు మందాకినిలో స్నానం చేసి చిత్రకూటం మీద విహరిస్తూ కాలం గడుపుతున్నారు. ఇక ఇక్కడతోటి మన ఈ భాగానికి స్వస్తి పలికి మరో భాగంలో చిత్రకూటంలో సీతారామ లక్ష్మణులు ఏ విధంగా విహరిస్తున్నారు, వారి వనవాస దీక్షని ఎలా గడుపుతున్నారు అనేది మరొక అధ్యాయంలో చెప్పుకుందాం. స్వస్తి.